నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇరాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు గల్ఫ్ ప్రాంతానికే కాకుండా ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలపైన కూడా ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తుంది. ఇక డ్రోన్ దాడులు, అలాగే సైరన్ల హెచ్చరికలు, ఆయిల్ కేంద్రాలపై దాడుల వార్తలతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతలో ఉంది. ఈ పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ కూడా పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమస్యలకు యుద్ధం కాదు, చర్చలు మరియు దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారత్ ఎప్పుడూ శాంతి పక్షాన్ని నిలుస్తుందని చెబుతూ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయుల భద్రత, ఇంధన సరఫరా, వ్యాపార ప్రయోజనాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరింత కఠినతరంగా మారుతున్నాయి. బహ్రెయిన్లో సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఆయిల్ రిఫైనరీలు, వ్యూహాత్మక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తున్నట్లు సమాచారం రావడంతో గల్ఫ్ దేశాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్ పైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సౌదీ అరేబియా కూడా ఇరాన్కు గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. సౌదీ భూభాగంలోని షైబా చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసినట్లు ఆరోపిస్తూ ఈ తరహా దాడులు కొనసాగితే టెహ్రాన్ తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సౌదీ ఇప్పటికే ప్రకటించింది. ఈ దాడులు రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీశాయని, భవిష్యత్తులో కూడా పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని సౌదీ విదేశాంగ మంత్రి హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియా రాజకీయ పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ యుద్ధ వాతావరణం భారత్ రాజకీయాల్లో కూడా చర్చకు దారితీసింది. గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై పార్లమెంట్లో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ అంశంపై సభలో చర్చ నిర్వహించాలని కోరుతూ విపక్ష సభ్యులు వెలుగులోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. అదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గచీ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. తమ నౌకలను కొచ్చి నౌకాశ్రయంలో నిలపడానికి అనుమతి ఇచ్చినందుకు భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ చర్య భారత్ మానవతా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉండగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ యుద్ధ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంక్షోభానికి ముగింపు తీసుకురావాలంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో చర్చలు జరపాల్సి ఉంటుందని ట్రంప్ అన్నారు. నేతన్యాహుతో చర్చించిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మొత్తం పరిస్థితిని పరిశీలిస్తే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా తగ్గే సూచనలు కనిపించడం లేదు. అయితే ప్రపంచ దేశాలు మాత్రం యుద్ధం కాకుండా చర్చలు, దౌత్యపరమైన పరిష్కారాల ద్వారానే ఈ సమస్యను ముగించాలని కోరుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనతో పాటు చర్చించడానికి అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఎలా చూడొచ్చు అంటారు లక్ష్మణ్ గారు? ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టినటువంటి ఇరాన్ పైన యుద్ధానికి ఇప్పటికే చర్చలు జరపాలని కీలకంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహుతో ట్రంప్ కూడా ఒక ఇండికేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏంటి చర్చలు, దౌత్యపరమైన సంబంధాల ద్వారా ఈ కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా? చర్చలు కొనసాగి శాంతియుత వాతావరణం ఏర్పడడమే ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా మంచిది. కాబట్టి ఈ పరిణామాలు ఎంత దూరం వెళ్తాయి, దాని వలన ఏ దేశాలు నష్టపోతాయి అనేది మనకు కనిపిస్తుంది స్పష్టంగా. ఇప్పుడు మనకు కూడా ఆయిల్ నిల్వలు 8 వారాల కంటే ఎక్కువ లేవని ప్రభుత్వం ప్రకటించింది. దాని తర్వాత పరిస్థితి ఏంటి మరి 8 వారాల తర్వాత? మరి రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్నాము, ఓకే, కొంతవరకు అది ఉపశమనంగా మనం భావించవచ్చు, ఉపయోగపడుతుంది. కానీ ఆ రష్యా నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉండాలి కదా. రష్యా నుంచి ఇక్కడికి నౌకలు చేరుకునే పరిస్థితి రావాలి కదా. ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేస్తున్నారు కదా. ఇప్పుడు ఇవాళ ఇరాను మొత్తము సౌదీ కంట్రీస్ అన్నిటి మీద కూడా, అంటే దాదాపు 7 దేశాల మీద ఎక్కడ అమెరికా బేసిన్లు ఉన్నాయి, తర్వాత స్థావరాలు ఉన్నాయి అనేటువంటిది చూసి అక్కడ మిసైల్స్ ప్రయోగిస్తున్నారు, డ్రోన్లు ప్రయోగిస్తున్నారు. దీనివల్ల ఏమైపోయింది, ఏవైతే ఆ యొక్క ఈ గల్ఫ్ కంట్రీస్ అంటే ఆయిల్ కంట్రీస్ అంటాం మనం, ఈ దేశాల నుంచి
క్రూడ్ ఆయిల్ ఎక్కడికి ఏ ఏ దేశాలకు వెళ్తాదో అదంతా ఇప్పుడు ఆగిపోయే పరిస్థితి వచ్చింది కదా. ఎక్కడ పడితే అక్కడ నౌకలను పేల్చేస్తున్నారు. దేశాలన్నీ కూడా ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ హెచ్చరిస్తున్నాయి ఇరాన్, ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి అని. ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్తోనూ అమెరికాతోనూ యుద్ధం, ఎయిర్ బేసెస్ ఇక్కడ ఉన్నాయి అమెరికావి అని చెప్పి ఈవెన్ శ్రీలంక దగ్గర కూడా అదే ప్రయోగం చేశారు. రేపొద్దున భారత్ దగ్గర కూడా ఏదైనా మనకు కూడా ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది కదా. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ మరి ఎందుకు వైరము అంటే వాళ్ళకి గల్ఫ్ అంటే వాళ్ళకి ప్రధానంగా ఆయిల్కి సంబంధించిన అంశాలే. అంటే అమెరికా ఏం చెప్తున్నది, అవి చెప్తున్నది, ఇజ్రాయెల్ ఏం చెప్తున్నది అనేది చూసిందే మనం. కాకపోతే ఇక్కడ ఇరాను ఎందుకు పట్టుదలతో పోతున్నది, ఎందుకు శాంతి ఒప్పందానికి రావడం లేదు, అలాగే ట్రంప్ కూడా ఎందుకు బెదిరిస్తున్నాడు ఇరాన్ని, మీరు మా కంట్రోల్లో ఉండాలి, మేము చెప్పిన వాళ్ళనే మీరు అధ్యక్షుని పెట్టుకోవాలి అని అనొచ్చు. ఆయన కూడా అనకూడదు అంటున్నాడు. అంటే ఆయన సామ్రాజ్యం కాదు కదా అది, ఆయన సామ్రాజ్యం పరిధిలో లేదు కదా ఇరాన్. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము ఇప్పుడు మాది ఆధిపత్య దేశం అమెరికా, ప్రపంచ దేశాలని మేము చెప్పినట్టు వినాలా అనే పద్ధతిలో ట్రంప్ కూడా మొండిగా వ్యవహరిస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ట్రంప్ వ్యవహారం కరెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు అమెరికాకు సంబంధించిన స్థావరాలు అంటే ఎయిర్ బేస్లు లేకపోతే నౌకలు ఉన్నటువంటి ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ లో వాటిని పే చేస్తున్నారు కదా ఇరాన్. దానివలన ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉండేటువంటి భారతీయులు కూడా ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత భయంతో ఉన్నారు. ఇప్పటికే దాదాపు 65,000 మందిని మనము మన దేశానికి తీసుకొచ్చాం, ప్రత్యేకించి విమానాలు అక్కడికి పంపించి. వాళ్ళు మొత్తం విమానాలంటే అంటే ఎయిర్ స్పేస్ ఇవ్వకుండా ఆపేశారు, ఎయిర్పోర్ట్ అని మూసేశారు. ఇంకా చాలా మంది భారతీయులు అక్కడ ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. ఇంకా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇంత భయాందోళనకరమైన పరిస్థితులను ఇరాన్ ఎందుకు సృష్టిస్తున్నది? అరే మీకు యుద్ధం ఉన్నది వాళ్ళతో అయినప్పుడు పోయి తెలుసుకోండి, అక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ మీరు తేల్చుకుంటారో అమెరికా తేల్చుకుంటారో తెలుసుకోవాలి. కానీ ఈ గల్ఫ్ కంట్రీస్ మీద ఎయిర్ బేసిస్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఏదో గొడవలు జరుగుతుంటే ఇరు వర్గాల మధ్య ఎవడో పక్కింటోడికి వచ్చాడంటే పక్కింటో మీదికి ఎందుకు వచ్చాడు, నేను కూడా కాల్చేస్తామని చెప్పినట్టుంది కదా. ఇది ఏమైనా అర్థం పడతా ఉంది దానికి? మళ్ళీ సారి చెప్పారు ఇరాను, సారి చెప్పింది మళ్ళీ దాడులు చేస్తుంది, ఆపలేదు. ఎందుకు దాడులు చేసేప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని ప్రశాంతంగా ఉండే కంట్రీలు అన్ని కూడా ఆయిల్ బేస్డ్ కంట్రీస్, అన్ని ప్రపంచంలో అన్ని దేశాలకు వాళ్ళు సప్లై చేస్తారు. చాలా అభివృద్ధి చెందిన దేశాలు అవి, చిన్న దేశాలైనా కూడా. వాటిని డిస్టర్బ్ చేస్తూ మనకు కూడా డిస్టర్బ్ అయిపోతున్నాయి కదా. మనకు కూడా ఒక రకంగా ఇండైరెక్ట్ గా మనకు కూడా హెచ్చరిక చేసినట్టే కదా ఇరాను. కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. శ్రీలంక బేసిన్కి వచ్చిందంటే అర్థం ఏంటి? అందువల్ల ఇక్కడ కంట్రోల్ అనేది ఇరాన్కు లేదు. వాళ్ళకి ఏదో పిచ్చి పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. అంతకంటే ఎక్కువ పిచ్చి పట్టినట్టు ట్రంప్ కూడా వ్యవహరిస్తున్నాడు. కొద్దిగా శాంతి అంటాడు, పోతే మళ్ళీ మీరు చెప్పినట్టు వినాలంటాడు. ఆయన ట్రంప్ రండి పలానా అధ్యక్షులు పెట్టుకోవాలి, ఏం చెప్తున్న వాళ్ళే మీరు మీరు అధ్యక్షులు పెట్టుకోవాలని ఎలా చెప్తాడండి ఆయన? ఆ దేశాన్ని ఎలా శాసిస్తాడు? ఇది ఎంతవరకు వెళ్తుందంటే దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు ఇవాళ. అంతర్జాతీయ సంస్థలన్నీ సైలెంట్ అయిపోయి కూర్చున్నాయి. ఎవరు అంతర్జాతీయ నియమాలు పాటించడం లేదు, ఎవరికి వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. ఎప్పుడో ఏదో అంటున్నారు కదా ప్రపంచ యుద్ధమే మూడో ప్రపంచ యుద్ధమే రావచ్చని. అది ఎక్స్పెక్ట్ చేస్తామా మనము? చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశము ఎప్పుడు శాంతినే కోరుతుంది కానీ యుద్ధాలు కోరుకోదు. ఎందుకు ఇస్తాంతో మనం యుద్ధం వచ్చిన వెంటనే పాకిస్తాన్ తగ్గి వద్దంటే విరమిద్దాం వెంటనే పోలేదు. పాకిస్తాన్ సర్వనాశనం కావాలని కోరుకున్నామా? కోరుకోలేదు కదా, ఆపేసాం కదా. అలాగే ఇతర ఈ దేశాలన్నీ కూడా ప్రత్యేకించి ఇజ్రాయెల్, అమెరికా కూడా ఆలోచించాలి. దేశాలు సర్వనాశనం కావాలని ఎలా కోరుకుంటారు? ఇరాన్ సర్వనాశనం కావాలని కోరుకుంటారా? కోరుకోకూడదు కదా. ఇది ఎంతవరకు వెళ్తుందో ఏమీ అర్థం కాదు. ఇప్పుడు వారం దాటిపోయింది, ఎక్కడ రోజు డ్రోన్లు
వస్తున్నాయి, మిసైల్స్ వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ పేల్చేస్తున్నారు. జనజీవనం అంతా భయపడిపోతున్నది ఎక్కడ పడితే అక్కడ. ఆ, ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లో ఇవాళ అరబ్ కంట్రీస్ ఉన్నాయి. ఏదైతే లక్ష్మణ్ గారు మొత్తానికి ఇరాన్కి సంబంధించినటువంటి ఖమేనీని అంతమొందించిన తర్వాత వచ్చినటువంటి ఆయన కుమారుడు తనయుడు ముజ్తబా ఖమేనీ ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ వినపడుతుంది ప్రధానంగా ట్రంప్ ఏదైతే ఆయన అన్కండిషనల్గా ఒక ఛాలెంజ్ అయితే చేశారు, ఆయన ఆధ్వర్యంలోనే ఇరాన్ డెవలప్మెంట్ అవుతుంది, అట్లాంటి అధ్యక్షుడు వస్తే యుద్ధాన్ని ఆపుతామన్నారు. ఇప్పుడు ఎవరైతే ఖమేనీ తనయుడు వచ్చారు, మొత్తానికి యుద్ధం ఆగేటువంటి పరిస్థితి కనిపిస్తుందా, లేకపోతే ట్రంపే వెనక్కి తగ్గారనుకోవాలా? ట్రంప్ ట్రంప్ వెనక్కి తగ్గే పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది? అని రెరుగుతున్నాడు కదా రోజు రోజుకి ఆయన. ఇక్కడ తను శాంతి కోరుకునేవాడైతే ఇలా చేస్తాడా? ఇంకా ఇజ్రాయెల్ రెచ్చగొడుతున్నాడు, లేదు యుద్ధం చేస్తామని అంటున్నాడు. ఆయుధాలని పంపిస్తున్నారు, మిసైల్స్ వెళ్తున్నాయి, డ్రోన్స్ వెళ్తున్నాయి. ఎక్కడ ఆపారు? ఇక్కడ ఆగాలని కోరుకోవటం లేదు, ఆపేయడం లేదు. అదే ఇరాన్ కూడా చేస్తున్నది. మనకు గల్ఫ్ దేశాలకు సాయి మళ్ళీ అదే వస్తున్నది కదా. మళ్ళీ చెప్పిన గంటల్లోనే మళ్ళీ దాడులు చేశారు. నిన్నంతా దాడులు జరిగాయి, మళ్ళీ ఇవాళ జరుగుతుంది. ఎక్కడ ఆపారు? ఆపలేదు కదా. మొత్తానికి సోషల్ మీడియాలో లక్ష్మణ్ గారు పెద్ద ఎత్తున ట్రోల్ కూడా అవుతుంది, ట్రోల్ చేస్తున్నారు. యుద్ధాన్ని ఎలా ఆపాలి, ఎలా ముగించాలి అనేది కూడా వైట్ హౌస్కి సంబంధించినటువంటి వర్గాలు కూడా తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఇది ఎంతవరకు పరిణామాలకి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో? మధ్యవర్తిత్వం వహించే దేశం ఏదండి? ఇరాన్కే సపోర్ట్ చేస్తుంది, రష్యా ఇండైరెక్ట్ గా ఇరాన్కే సపోర్ట్ చేస్తుంది. ఎక్కడుంది? ఆయన వచ్చినట్టు వివరిస్తున్నాడు కదా, పిచ్చోళ్ళ అన్ని ఎన్ని చేయాలని అన్ని చేస్తున్నాడు కదా. ఎవరి మాట అతను వినగలిగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మనం కూడా శాంతి కావాలని కోరుకుంటున్నాం. వద్దండి, ఇది చాలా నష్టం జరుగుతుందని. ఇప్పుడు మనకంటే 2 వారాల పాటు మనకు నిల్వలు ఉన్నాయి, లేకపోతే రష్యా నుంచి కొంత మనము ఆయిల్ డిమాండ్ చేసుకుంటాం. కానీ రాను మన ఇప్పుడు ఒకటేసారి గల్ఫ్ కంట్రీస్ కాకుండా పశ్చిమాసియా దేశం కాకుండా అమెరికా, ఇజ్రాయెల్ లేకపోతే ఇతర దేశాలన్నీ కూడా మొత్తం క్రూడ్ ఆయిల్ రేటు పెంచేసాయి కదా, విపరీతంగా వెళ్ళిపోయాయి కదా. $1 ఉన్నటువంటి $1 కంటే తక్కువ ఉన్నటువంటి ఆయిల్ ఇవాళ $1.30, అంటే దాదాపు 40-50% పెరిగిపోయాయి ధరలు, ఆయిల్ ధరలు. భారతదేశం ఏదో ఇంకా ప్రజలకు అరే వద్దు రేట్లు పెంచకూడదని దయగలిచి ఈ 2 వారాలు ఆలోచిద్దామని చెప్పి ధరలు పెంచకుండా ఏదైనా నష్టం జరిగితే మీరే భరించండి అని చెప్పి కంపెనీలకి చెప్పేసాయి. ఆయిల్ కంపెనీలు మీరే నష్టం భరించాలి కానీ మీరు రేట్లు పెంచకూడదని కంట్రోల్ చేసాయి. భారత ప్రజలు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. మరి 2 వారాల తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా. అంటే 8 వారాల తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా, పరిస్థితి ఎలా ఉంటుందని. ఎవరు కంట్రోల్ చేశారంటే ఎవరు ఫలానా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారంటే లేదు కదా. ప్రపంచంలో అందరినీ నేను కంట్రోల్ చేస్తాను, శాంతి వచనాలు పలుకుతున్నా, నేను యుద్ధాలు వస్తే రాజీ చేస్తానని చెప్పే ట్రంపే యుద్ధాన్ని ప్రోత్సహించి ఇజ్రాయెల్తో చేతులు కలిపి ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉంటే ఇంకా నీకు శాంతి వచనాలు పలికేది ఎవరండి? కూడా భారతదేశం ఇంటర్వ్యూ అయితే వింటారా? ఎవరు వింటారు? వినే పరిస్థితి ఉందంటే లేదు. అసలు ముందు ఇరాన్ మన మాట వింటుందా? వినదు కదా. రైట్ లక్ష్మణ్ గారు, మొత్తానికి చూద్దాం ఈ అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టినటువంటి ఇరాన్ పైన యుద్ధం ఇది ఇంకా
మరిన్ని వారాల పాటు కొనసాగేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికే ఇరాన్ నుంచి రావాల్సినటువంటి పెద్ద ఎత్తున పెట్రోలియం, అలాగే అక్కడి నుంచి ఏదైతే రావాల్సినటువంటి అన్ని భారత్లో కూడా అడుగంటినటువంటి పరిస్థితి కనపడుతుంది. గల్ఫ్ దేశాల్లో కూడా చాలా వరకు ఇరాన్ నుంచి చమురు రావాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు. Advisory update with emergency contact helplines was issued on 3 March. Similarly, facilitation was extended to pilgrims for their internal movement. Indian nationals who were in Iran for business reasons were assisted to cross over to Armenia and return home. The embassy in Tehran remains fully operational, in fact on the highest alert. They are totally committed to supporting the Indian community in this difficult moment and in assisting Indian nationals who may wish to cross international borders. Where seafarers are concerned, the Directorate General of Shipping, through an order of 2nd March, has constituted a quick response team for immediate response, coordination and support functions. This team will function on a 24/7 basis. Honorable Chairman, sir, I would like to inform the House through you. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.